హాయ్ హలో వ్యూయర్స్. ఒకరోజు ఈవినింగ్ ఫ్యామిలీతో అలా సరదాగా బయటికి వెళ్ళామండి దాస్పోర్ట్ రెస్టారెంట్కి. అది కూడా చూపిస్తాను. ఈవినింగ్ స్టార్ట్ అయ్యాం కాబట్టి చాలా ట్రాఫిక్ ఉంది. 45 మినిట్స్ పట్టింది మనకి రీచ్ అవ్వడానికి. అయితే ఇంకా డైరెక్ట్గా మనం దాస్పోర్ట్ రెస్టారెంట్కి అయితే వచ్చేసాము. పైన దాస్పోర్ట్ ఉంటుంది అండ్ కింద మాయ రెస్టారెంట్ అనమాట. రెండు ఒకలివే. అండ్ పైన ఫస్ట్ దాస్పోర్ట్కి వెళ్ళిపోయాము. ఇన్స్టాగ్రామ్లో మనకి వైరల్ అయిందండి రీల్స్. అప్పుడు లాస్ట్ ఫెబ్లో వెళ్ళాము మేము. లేట్గా అప్లోడ్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ యాంబియన్స్ అయితే చాలా డిఫరెంట్గా ఉంది. రెడ్ థీమ్తో రస్టిక్ లుక్తో చాలా కొత్తగా ఉంది. ఇక్కడ కాంటినెంటల్ చైనీస్ ఫుడ్ అయితే మనకు దొరుకుతుంది. ఫస్ట్ వచ్చేసి మాకు కాంప్లిమెంటరీగా ఒకటి ఇచ్చారు. అదే టేస్ట్ బాగుంది. అండ్ సూప్ ఆర్డర్ ఇచ్చాము. దీని తర్వాత అక్కడ ఏంటంటే ఇన్స్టాగ్రామ్ రీల్స్లో చూసాము. సో ఈ ప్రాన్స్ ఇవన్నీ కూడా అక్కడ చెప్పారు. సో ఆర్డర్ ఇచ్చిన రకరకాల పేర్లు ఏంటి అవి మనకు కూడా తెలీదు. డిఫరెంట్ సాసెస్తో ఇచ్చారు. ఆ ప్రాన్స్ అయితే బాగుంది, పర్వాలేదు. అండ్ మనకి కొంచెం ఆరాటం ఎక్కువ కదా, అంత దూరం వచ్చాక కింద మాయ కూడా టేస్ట్ చేసేద్దామని కిందకు వచ్చాము. ఇక్కడైతే మనకి ఫుడ్ అయితే చాలా బాగుంది. అండ్ రష్ కూడా ఎక్కువే ఉంది. ఆ రోజు మాకు చాలా టైం పట్టింది ఫుడ్ ఆర్డర్ చేశాక రావడానికి కూడా. ఇక్కడ ఏంటంటే మనకి భీమవరం పలావ్ అండ్ నల్లి గోష్ బిర్యానీ అంటే ఊర్ల పేర్లతో, భీమవరం రొయ్యలు వేపుడు, సో అలా ఉంది. అండ్ ఫుడ్ అయితే కొంచెం స్పైసీగానే ఉంది. మనకి టేస్ట్ కూడా చాలా బాగుంది. పైన తిన్నాం, ఇక్కడ కొంచెం హెవీ అయిపోయింది, ఆరటంతో వచ్చాం. కానీ ఫుడ్ టేస్ట్ బాగుంది. కానీ మిగతా ప్యాకింగ్ కూడా చేసుకొని వెళ్ళిపోయాము. లాస్ట్లో వాటర్ మిలన్ జ్యూస్తో ఎండ్ చేసాము. అంత స్పైసీ ఫుడ్ తిన్నాక మరి జ్యూస్ తాగాలి కదా. అండ్ కొన్ని పిక్స్ అయితే కంపల్సరీ, మనం ఎక్కడికి వెళ్ళినా మెమరీ కోసం పిక్స్ తీసుకుంటాము. అది కూడా తీసేసుకొని ఇంతకీ ఇప్పుడు బీచ్కి వచ్చాము ఎందుకు అనుకుంటారా, ఆ రోజు మా మమ్మీ బర్త్డే అండి. సో అందుకని నార్మల్ డేస్లో రాము, ఏదో అకేషన్ ఉంటే తప్పించి. కేక్ అది కట్ చేసాం. బీచ్ రోడ్ వెళ్ళి, మా మమ్మీకి అయితే ఇష్టం లేదు, ఎందుకంటే ఎందుకు ఇవన్నీ అన్నారు. బట్ ఏదో మా ఆనందం కోసం వాళ్ళు ఏమీ పాపం సెలబ్రేట్ చేసుకోరండి. ఏదో మేము బలవంతం పెడితే ఇంకా కేక్ కట్ చేశారు. ఇంకా అలా ఇంటికైతే వచ్చేసాము. కేక్ కట్ చేసి అలా సరదాగా మా డే అయితే అయింది. ఇంకొకటి ఏంటంటే లాస్ట్ ఫిబ్రవరిలో అయిందండి, కొంచెం లేట్గా అప్లోడ్ చేశాను. అంతే, బాయ్.